మదర్స్ డే రోజున మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. అందులో మీరు ఉన్నారు, మేము ఉన్నాము. అయితే కొణిదెల నిహారిక మాత్రం కొత్త విషయం చెప్పింది. మదర్స్ డే రోజున ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పింది అన్నదే కదా మీ సందేహం. చెబుతాను, వినండి. చెప్పే ముందు ఒక చిన్న విషయం. కొణిదెల నిహారిక అనగానే గుర్తొచ్చే మొదటి విషయం, తను మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్. ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరీ సినిమాలో హీరోయిన్గా వచ్చిన అమ్మాయి కొణిదెల నిహారిక. ఇప్పుడు అసలు సంగతిలోకి వెళ్తాను. మదర్స్ డే రోజున తను ఒక పెద్ద గిఫ్ట్ లాంటి మాట ఇచ్చింది వాళ్ళ అమ్మకు. ఇంతకీ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటల గిఫ్ట్ ఏంటో చెప్పనా? తన పెళ్లి విషయంలో ఫుల్ రైట్స్ వాళ్ళ అమ్మకే ఇచ్చిందట నిహారిక. ఈ కాలంలో నా జీవితం నా ఇష్టం అనుకునే అమ్మాయిలు ఉన్నప్పటికీ తను ఒక సెలబ్రిటీ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి అయి ఉండి కూడా తన పెళ్లికి సంబంధించిన నిర్ణయం వాళ్ళ అమ్మగారికే ఇవ్వటం నిజంగా గ్రేట్ కదా. అయితే ఈ మధ్యనే మెగా ఫ్యామిలీలో మెగా డాటర్ శ్రీజ పెళ్లి జరిగిన విషయం కూడా తెలిసింది. ఇక నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయికి పెళ్లి జరిగితే నిహారిక పెళ్ళే అయి ఉంటుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలలో చేయను, ఒక మంచి వైఫ్గా భర్తకి, మంచి అమ్మగా పిల్లలకి ఉంటాను, సినిమాలలో నటించబోను అని చెప్పిందని కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లలో చెప్పుకొస్తున్నారండి. ఇక నిహారిక హీరోయిన్గా చేస్తున్న ఒక మనసు సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా నిహారిక సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది కదా. నిహారిక నటిస్తున్న ఒక మనసు సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించగా రామరాజు గారు డైరెక్షన్ చేస్తున్నారండి. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా, నిహారిక హీరోయిన్గా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.